అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికే పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వైజయంతి మాలతో పాటు 5గురికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. తమిళనాడుకు చెందిన వైజయంతి మాల బాలికి పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ వరించింది. సామాజిక సేవా విభాగంలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పాఠక్కు పద్మ విభూషణ్ వరించింది. తెలంగాణకు చెందిన ఆనందచారికి పద్మశ్రీ లభించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పద్మ విభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న తరువాత తనకు మాటలు రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తనకు సాధ్యమైనంత అవసరం ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. For more updates, keep watching Vihaరీ News. ఇక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన, ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.